ది సబర్మతి రిపోర్ట్ అనే ఒక కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 15న రిలీజ్ అయింది థియేటర్స్లో. అంటే ఈ సినిమా ట్రైలర్ చూశాను నేను వారం క్రిందట. అందులో విక్రాంత్ మెస్సీ కనపడ్డాడు, రాశి ఖన్నా ఉంది. ఇక ట్రైలర్ చూస్తే చెప్పేయచ్చు ఇది నిజంగా జరిగిన స్టోరీ అని. గుజరాత్లో మనకు గోద్రా అనే ఊర్లో ఒక రైలును తగలబెట్టారు 2002లో, అంటే 22 ఏళ్ల క్రితం. దాని మీద బేస్ చేసుకొని అనేసి ట్రైలర్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది, అంటే కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎక్స్లో ట్వీట్ చేశాడు ఈ సినిమా గురించి. నిజాలు ఇప్పటికైనా బయటకు వచ్చాయన్నట్టు మాట్లాడాడు. అందుకు నేను చూశాను, అంటే ఎలాగో చూసేవాడిని, కుదిరింది చూశాను. సినిమా చూస్తే కేవలం 2 గంటలే ఉంది సినిమా. చిన్న సినిమానే, గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. అందులో విక్రాంత్ మెస్సీ ఈ మధ్య అన్ని ఒరిజినల్ స్టోరీస్తోనే వస్తున్నాడు. ఇంతకుముందు 12th ఫెయిల్ అని థియేటర్లో వచ్చింది, మంచి హిట్ అయింది, అది రియల్ స్టోరీనే. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లో సెక్టార్ 36 అని ఒక సినిమా వచ్చింది, అది కూడా రియల్ స్టోరీనే. ఇప్పుడు ఈ సబర్మతి రిపోర్టు, ఇది కూడా రియల్ స్టోరీనే. ఇక గోద్రా అల్లర్ల గురించి నాకు కొంచెం ఐడియా ఉంది. నాకు లీలగా గుర్తు 20 ఏళ్ల క్రితం జరిగింది కదా, 2002 గుజరాత్లో గోద్రా అల్లర్లు. అంటే అందరికీ చాలామంది వినే ఉంటారు ఈ పేరు ఒక్కసారి అన్న, పేపర్లలో, న్యూస్ ఛానల్స్లో. అసలు అప్పుడు ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా కథ. అంటే 2000 సినిమా స్టార్టింగ్ నుంచి నీకు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడు. స్టార్టింగ్లో 2002లో ఆ రైలు తగలబెట్టడము అవన్నీ చూపించారు. అప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో మనకు ఆ స్టేట్ గుజరాత్కి అప్పుడు చీఫ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ అయితే, ప్రైమ్ మినిస్టరు అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, అటల్ బిహారీ వాజ్పేయి. అవన్నీ సినిమాలు చెప్పలేదు కానీ జస్ట్ చెప్తున్నాను నేను. సో ఆ రైలు మనకి సబర్మతి అనేది ఒక రైలు పేరు, సబర్మతి ఎక్స్ప్రెస్ అనేది. అది మనకు అయోధ్య కాదు, వారణాసి, అలహాబాద్ నుంచి వారణాసి, అంటే గుజరాత్, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ నుంచి కూడా వెళ్తుంది అనమాట అది. సో మధ్యన 2 స్టేషన్లు కూడా, అయోధ్య, ఒకటి గోద్రా. సో అయోధ్యలో ఎక్కిన మనం కొంతమంది భక్తుల్ని, ఒక కోచ్లో ఉన్న భక్తుల్ని గోద్రాలో వచ్చాక ఆ కోచ్ని కాల్ చేస్తారనమాట. అది జరిగిన కథ. అది యాక్సిడెంట్ అని కొంతమంది, లేదు కావాలని చేశారని కొంతమంది. ఇదే సినిమా అంతా. ఒక న్యూస్ ఛానల్ ఏమో అది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలని నమ్మిస్తుంది దేశం మొత్తాన్ని. అంటే చూపిస్తారు మనకు సోనియా గాంధీ లాంటి క్యారెక్టర్ని, రాహుల్ గాంధీ లాంటి క్యారెక్టర్ని చూపిస్తారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అపోజిషన్లో ఉంది కాబట్టి ఎందుకో మరి అది ఒక మతాన్ని, అంటే ఒక మతం, మనకి మేజర్గా మత ఘర్షణలు వచ్చేది 2 మతాలు, ఒకటి హిందూ, ఒకటి ముస్లిము. సో ఇది మేజర్గా హిందూ, ఎక్కడ పేర్లు వాడలేదు సినిమాలో, కానీ నేను చెప్తున్నాను. అంటే హిందువులు ఉన్న రైల్ కోచ్ని ముస్లింలు కాల్ చేశారు అనేది మెయిన్ అక్కడ. అది యాక్సిడెంట్ అని ఒక వర్గము, కాదు అది కావాలని కుట్ర అని ఇంకో వర్గము. అదే సినిమా అంతా 2002లో జరిగితే 2007లో ఈ సినిమా జరిగినట్టు చూపిస్తారు. అంటే ఇందులో హీరో క్యారెక్టర్ ప్రూవ్ చేయాలని చూస్తుంది, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది కావాలని చేశారని. 2007లో అతను ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత ఇప్పుడు యాక్చువల్ రియల్ లైఫ్లో 2017లో ఈ సినిమాకు, అంటే ఈ కేసుకి ఏమంటారు, తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు. అంటే ఇది యాక్సిడెంట్ కాదు, నిజంగా జరిగింది అనేసి. సో దోషుల్ని శిక్షించారు, 30 మందిని దాకా అరెస్ట్ చేశారు. అందులో 10 మందికి ఏమో ఉరిశిక్ష దాకా విధించారు. ఇలాంటివన్నీ జరిగాయి. ఇవన్నీ రియల్ లైఫ్ జరిగి, సినిమాలు ఇవన్నీ చూపించలేదు. కానీ సినిమాలో చూపించాలనుకునేది మెయిన్గా ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు అయితే కులంకషంగా చూపించారు. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ మొత్తం మనకు డీటెయిల్గా అర్థమవుతుంది. నాకు క్లియర్గా అర్థమైంది అసలు ఏం జరిగిండొచ్చు అనేసి. సో నాకైతే, అంటే ఇలా నిజంగా జరిగిన సంఘటనల మీద చేయడం, అందులో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు వచ్చిన 10 ఏళ్లలో చాలా సినిమాలు వచ్చాయి ఇలాంటి కేసుల మీద. అంటే బీజేపీ ఎక్కువ హిందుత్వం పైన ఉంటుంది కాబట్టి హిందువులకు జరిగిన అన్యాయాలు, అంటే ఎక్కువ వాళ్ళు ముస్లిమ్స్ని నెగిటివ్గానే చూపిస్తారు. బట్ ఈ సినిమాలో కొంచెం అంటే ఏ కులమైనా, ఏ మతమైనా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సో కొంతమంది చెడ్డవాళ్ళు చేసే పనులకు మొత్తం కులాన్ని, మొత్తం మతానికి ఆపాదించడమే వద్దు అనేది ఈ సినిమాలో చెప్పారు. అంటే ముస్లిమ్స్ని విలన్స్గా చూపించిన, అందులో ముస్లిమ్స్ని పట్టేయడము, వాళ్ళ శిక్ష పడేలా చేయడం లాంటి కాన్సెప్ట్ ఉంది. అలాగే మనకున్న హిందువుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు అన్నట్టు చూపించారు. అదంతా పక్కన పెట్టితే సినిమా అంతా బాగుంది, నాకైతే నచ్చింది. బట్ ఎక్కువగా ఏదో న్యూస్ ఛానల్లో డాక్యుమెంటరీ లాగా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లాంటివి అనిపించింది. బట్ సినిమా మొత్తం మాకు ఎత్తు, క్లైమాక్స్ మాత్రం మరో ఎత్తు. క్లైమాక్స్ అయితే నిజంగా నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు చేయంది సినిమాలో చేశారు. ఏదంటే మనం ఎంతసేపు జరిగిన సంఘటన గురించి మాట్లాడతాం, కానీ ఆ సంఘటనలో చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. అసలు చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. ఆ రైలు ఘటనలో 59 హిందువులు చనిపోయారు.
అందులో ఎక్కువగా ఆడవాళ్ళు అండ్ చిన్నపిల్లలు. క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, అంటే ఎండింగ్ ఇచ్చేటప్పుడు మన విక్రాంత్ మెస్సీ న్యూస్ రీడర్గా వాళ్ళ పేర్లు చదువుతుంటాడు, వాళ్ళ ఫోటోలు వేస్తూ. ఆ సీన్ మాత్రం గూస్ బంప్స్ వచ్చి అసలు ఒళ్ళు జలధరించింది. తెలియకుండానే అందరు నిలబడ్డారు ఆ సీన్కి. అది మాత్రం హైలైట్ సినిమాలో, అది చెప్పాలనుకున్నారు సినిమాలో. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. 2 గంటల సినిమానే కాబట్టి ఖచ్చితంగా చూడమని చెప్తాను. 3 రేటింగ్ ఇస్తాను ఈ సినిమాకు. అండ్ అంటే ఎక్కువగా హిందువులకి, బీజేపీ సపోర్టర్స్కి బాగా నచ్చుతుంది. బట్ ఒకటే ఏంటంటే సినిమాలో, అంటే ఇది బీజేపీ వాళ్ళ సైడ్ నుంచి ఉంది కాబట్టి, హిందూయిత్వం నుంచి చూపించారు కాబట్టి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు కాబట్టి అది వాళ్ళకి ఫేవరబుల్గానే ఉంటుంది. బట్ ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత గోద్రా అల్లర్లు చాలా జరిగాయి. 3 రోజుల పాటు మరణకాండ జరిగింది గోద్రాలో. అంటే హిందువులు ఇక అప్పుడున్న గుజరాత్లో ఉన్న మోడీకి సర్కారు చేతులు అంటే వదిలేసింది. చాలామంది ముస్లింలని చాలామందిని చంపారు. 1000 మంది అఫీషియల్గా చనిపోయినట్టు రిపోర్ట్ ఉంది. అన్అఫీషియల్గా 2000 మందిని చంపారు అని. వాటి గురించి ఏమీ ఈ సినిమాలో డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఇక అది డిస్కస్ చేస్తే ఇక ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డిస్కషన్ వెళ్తుంది. కాబట్టి వీళ్ళు కేవలం ఆ రైల్ని ఎందుకు తగలబెట్టారు, ఎవరు తగలబెట్టారు, అది యాక్సిడెంట్ కాదు నిజంగా జరిగింది అని ప్రూవ్ చేయడమే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. సుప్రీంకోర్టు కూడా అదే తేల్చింది కాబట్టి సుప్రీంకోర్టులో వచ్చిన వర్డిక్ట్ని వాళ్ళు సినిమాగా తీశారు. సో వాళ్ళు సుప్రీంకోర్టులో అంటే 15 ఏళ్ళు జరిగింది కేసు కాబట్టి అన్ని రకాల రీసెర్చ్ అన్ని రకాలుగా వాళ్ళు చేసే తీర్పిస్తారు కాబట్టి, సో అది ఇంకా నిజమైన అదే నిజము. ఇంకా స్టార్ట్ చేసింది అక్కడే కాబట్టి ఇక అది ఫ్యాక్ట్ అది. సో అదే మోడీ కూడా అదే చెప్పాడు ఎక్స్లో, ఇప్పటికే నిజాలు ఇలా సినిమా ద్వారా చాలామంది జనాలకు తెలుస్తుంది అనేసి. సో అందుకు చూడమని చెప్తాను ఈ సినిమాను. ఈవెన్ ముస్లిమ్స్ కూడా చూడొచ్చు, ఎందుకంటే ముస్లిమ్స్ని అంత బ్యాడ్గా ఏం చూపించలేదు. కొద్దిమంది ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు అలా చేస్తారు, అందరికీ వస్తుంది అనే పాయింట్ కూడా బాగా ప్రూవ్ చేశారు కాబట్టి అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే నిజంగా జరిగింది మన ఇండియాలో, మన కళ్ళ ముందు 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన. సో వెనక ముందు ఏం జరిగిందని తెలుసుకోవాలి. ఈ రాజకీయాల్లో సామాన్య జనమైన నలిగిపోతారు అనేసి, ప్లస్ ఈ మీడియా వచ్చేసి నిజాన్ని ఎలా దాచిపెడుతుంది అనేసి బాగా చూపించారు. ఫైనల్గా మనకి ఇంకా కోర్టులలో నిజాలు, ఇంకా కోర్టులలో న్యాయం ఇంకా నిలబడుతుంది కాబట్టి మనకు నిజాలు తెలుస్తున్నాయి. అది చెప్పారు. బాగా మంచి అటెంప్ట్. ఈ సినిమాకు డైరెక్టర్లు ఇద్దరు, అంటే ఒక డైరెక్టర్ ఎందుకో మధ్యన తప్పుకున్నాడు, ఇంకో డైరెక్టర్ తీశాడు. ఈవెన్ విక్రాంత్ మెస్సీ కూడా చాలా బెదిరింపులు వచ్చాయని చెప్పాడు. ఇక సినిమా అంతా అయిపోయాక నాకు ప్రొడ్యూసర్లు ఏక్తా కపూర్, శోభా కపూర్ అని పడింది, బాలాజీ టెలిఫిలిమ్స్. నేను ఆశ్చర్యపోయా, ఎందుకంటే వీళ్ళు అన్ని హారర్ సినిమాలు, సెక్స్, అడల్ట్ కామెడీ సినిమాలు తీస్తారు. ఇలాంటి మంచి సినిమా తీశారేంటబ్బా అనిపించింది నాకు. అప్రిషియేట్ చేయాలి వీళ్ళని కూడా, ఇంత డేరింగ్ సినిమా తీసినందుకు. చాలా మంచి సినిమా, ఖచ్చితంగా చూడండి. సబర్మతి రిపోర్ట్ హిందీలో మాత్రమే ఉంది, థియేటర్స్లో ఉంది. 2 గంటల సినిమా. ఒకవేళ థియేటర్లో మిస్ అయితే రేపొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూసేయచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కుటుంబ సమేతంగా చూడండి. కొంచెం మీకు రాజకీయాలపైన, కొంచెం దేశం మీద, కొంచెం కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా నచ్చుతుంది. లేదు మాకు ఇవేం పట్టవు, మాకు సినిమా అంటే 2 పాటలు, 3 ఫైట్లు, 4 కామెడీ సీన్లు కావాలంటే మాత్రం దూరంగా ఉండండి. సీరియస్ సినిమాలు, చరిత్ర గురించి తెలుసుకోవాలి, జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రమే సినిమా చూడండి. డిసప్పాయింట్ చేయదు. ఓకే, బాయ్.